వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే నెల్లూరు క్వీన్ దివ్య గారు ఉన్నారు. సో దివ్య గారు అంటే చాలా మందికి గుర్తొచ్చినట్టుంది. ఈవెంట్స్‌లలో మస్తుగా చూస్తారు ఆవిడని. సో మన ముందు ఉన్నారు దివ్య గారు. హలో, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారు? బాగున్నాను. అంతా హ్యాపీయేనా? చాలా హ్యాపీ. సో ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ప్రెజెంట్ అయితే ఈవెంట్స్ చేస్తున్నాను. ఎలా నడుస్తున్నాయి ఈవెంట్స్? మ్యారేజ్ డేస్ వల్ల ప్రతి వరకు అందరికీ ఈవెంట్స్ ఉంటుంది, కానీ నాకైతే ఉండదు. ఎందుకంటే పిలవరు నన్ను. ఎందుకు? ఫస్ట్లో అంతా యూస్ చేసుకున్నారు. ఇప్పుడంతా ముంబై అమ్మాయిలు వీళ్ళంతా దిగేసి మమ్మల్ని సైడ్కి నెట్టేశారనమాట. ఈ ఈవెంట్స్ ఫీల్డ్ అంటే చాలా వరకు నెగటివ్ ఉంటుంది. చాలా నెగిటివ్ ఉంది. కానీ సో షూటింగ్ లేట్ నైట్స్లోనే డాన్సింగ్, రికార్డింగ్ డాన్స్ అని అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది. సో దాంట్లో ఫేస్ చేయాల్సింది ఇంకా ఎక్కువ ఉంటుంది. మీరు ఎలాంటివి ఫేస్ చేశారో, ఎలాంటివి విన్నారు, ఎలాంటివి చూసారు? అక్కడైతే నన్ను అడిగారు రమ్మని, ఆర్గనైజర్సే అడిగారు. సో నేను చెప్పాను, లేదు నాకు ఈవెంట్ లేకపోయినా నేను ఖాళీ ఉంటాను ఇంట్లో, నేను రాలేనని చెప్పాను. ఇప్పుడు మరి ఈవెంట్స్లో మిమ్మల్ని తీసుకోవట్లేదు కాబట్టి పరిస్థితి ఏంటి? నాకేం పర్లేదు, ఇబ్బంది లేదు. వాళ్ళకి టాలెంట్ చూడట్లేదు వాళ్ళు. ఓకే, నేను చాలా కష్టపడతాను, అది నాకు తెలుసు. నేను ఇంత లా ఉన్నా కానీ నేను చేస్తా డాన్స్. అవును. వాళ్ళకి నచ్చట్లేదు ఎందుకని, అది ఏందో మరి. అక్కడ పిలిస్తే వెళ్తే వాళ్ళు పిలుస్తున్నారు. సో ఈవెంట్స్ డాన్సర్గా ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చానంటే అక్కకి మ్యారేజ్ అయింది 2015లో. సో ఇంకా అక్కని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి అత్తగారి ఇంట్లో వదిలిపెట్టేసి నేను ఇంటికి వచ్చాను. అండ్ 4 డేస్కి అమ్మమ్మ చనిపోయింది. అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఇంకా నేను 9th చదువుతున్నా. అప్పుడు ఆపేసాను. ఆపేసి 1 year షాప్లో జాయిన్ అయ్యాను. అండ్ 1.5 year దాకా చేశాను శుభమస్తు షాపింగ్ మాల్లో. తర్వాత నాకు చిన్నగా నా పేమెంట్ వచ్చి 500. అప్పుడు నేను ఈవెంట్స్ చేస్తున్నాను, మ్యారేజ్ ఈవెంట్స్కి వెళ్తే నేను. ఓకే, అక్కడి నుంచి కొంచెం 8 years దాకా వచ్చాను అక్కడ. అట్లాగే స్టడీ మరి? స్టడీ 9th వరకు ఆపేసాను. ఎందుకు? అంతే. అమ్మ ఒకటే కష్టపడుతుంటే చూడలేక. అంటే డాడీ మమ్మల్ని చిన్నప్పుడు వదిలేశాడు. మిమ్మల్ని? నాకు 1.5 సంవత్సరం, మా అక్కకి వచ్చి 2.5. అప్పుడే వదిలేశాడు. ఓకే, బాగా ఫేస్ చేస్తూ ఈ పొజిషన్కి వచ్చారైతే. అవును. ఓకే, మమ్మీ ఏం చేస్తుంటారు? మమ్మీ హౌస్ వైఫే. హౌస్ వైఫే. మీరు మీ అక్క ఇద్దరే? అంతే. అంటే మొత్తం లేడీసే ఇంకా ఇంట్లో? అంతే. ఎందుకు బాధ మొత్తం లోపల పెట్టుకున్నారు? ఏమైనా ఉంటే చెప్పేయచ్చుగా, కళ్ళల్లో ఎందుకు? చెప్పుకోలేని కొన్ని విషయాలక్క. కోలేనివి ఎందుకుంటే అందరి లైఫ్లో ఉంటాయి. ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు, రేపు ఇంకొకరు ఫేస్ చేస్తారు. అంతే కదా జీవితం అంటే. చాలా పడ్డా, అది చెప్పలేను. చాలా పడ్డాను. నాకు బిఫోరు ఒక అతను పరిచయం అయితే నేను హైదరాబాద్ దాకా కూడా వచ్చాను. అతను నాతో ఉండు, నువ్వు రూమ్లో నేను నీకు ఛాన్స్ ఇస్తాను అని అన్నాడు. ఇంకా ఆ రోజు నైట్ నేను ఎక్కడ కుకుట్పల్లి సైడు అక్కడ బస్ స్టాప్ అక్కడ కూర్చుండిపోయాను. అది ఏ ప్లేసో కూడా నాకు తెలియదు. అక్కడ కూర్చుండిపోయాను. అక్కడ కూర్చుండిపోయి నేను అందరికి కాల్ చేసి, నా దగ్గర అప్పుడు అమౌంట్ లేదు నా దగ్గర. అందరికి కాల్ చేసి నాకు ఇట్లా అమౌంట్ కావాలి, బస్సు ఎక్కాలి లేనని చెప్పి అమౌంట్ కాల్ చేసినాక ఎవ్వరు లిఫ్ట్ చేయట్లేదు. వేస్ట్ అక్క, అందరూ ఎవ్వరు వేస్ట్, అస్సలు వేస్ట్. అసలు ఒక అతను నాకు కాల్ చేసి లిఫ్ట్ చేసి అమౌంట్ వేశాడు. అప్పుడు నేను వెళ్ళాను ఇంటికి. ఓకే, అంటే తను షూటింగ్ అని పిలిపించుకున్నాను. షూటింగ్ అని చెప్పి పిలిపించుకొని నాతో నువ్వు ఉండు, నేను నీకు ఛాన్స్ ఇస్తాను నెక్స్ట్ డే అన్నాడు. ఓకే, మన ఇప్పుడు ఆర్గనైజర్స్ కూడా అట్లాగే తయారైపోయినారు ఈ నెల్లూరులో. లైఫ్ అనేది పెయిన్ వస్తుంది, ఏం చెప్పలేకపోతున్నా. ఓకే, మీరు ఇలా ఉన్నారు, ఫేస్ చేస్తున్నారు. మీ చుట్టుపక్కన ఎలా ఉంది? నా చుట్టుపక్కన అంటే ఇప్పుడు అరే అది చూడరా ఎట్లా డాన్స్ చేస్తుందో, అది చూడరా ఎట్లా చూపిస్తుందో, అదొక బజార్లాగా తయారైపోతుంది రాను రాను, సంథింగ్ చాలా అంటున్నారు. ఏడవకుండా మనసులో ఉన్నాయి చెప్పేసి. ఏడ్చేది ఏం లేదక్క, పెయిన్ వస్తుంది అంతే, ఇంకేం లేదు. చెప్తే ఇంకా మీరు కూడా ఏడుస్తారు. అందుకే చెప్పేసి మాట్లాడు, ఏం కాదు, మాట్లాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడినంత మాత్రాన ఇంకొకరికి ఇది అవుతుంది అంటే చూసేటోళ్ళకి నిజంగానే సమాజం ఇలా ఉందని ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే అందరు చెప్పుకోరు. ఫేస్ చేసే ఆ ఇండస్ట్రీలో ఫేస్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అవునా కదా? అందరు చెప్పుకోరు, మీరు చెప్తున్నారు, వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అంతే. కనీసం మన ఇప్పుడు ఆర్గనైజర్స్లో నెల్లూరులో వచ్చి మాధవి ఈవెంట్స్ ఒకటి ఉన్నారు, అండ్ మనీ ఈవెంట్స్, మొన్న ఈవెంట్స్ సంథింగ్ ఉన్నారు కదా. ఫస్ట్లో వాళ్ళకి అందరికి నేను వెళ్ళాను. ఇప్పుడు నన్ను ఎందుకు పిలవట్లేదు నాకు అసలు అర్థం కావట్లేదు. అది ఒక్కరు అడిగారు, ఈ ఆర్గనైజరు నా 12కి కాల్ చేసి నేను బీచ్ దగ్గర ఉన్నాను రా అన్నాడు. దేనికి అన్నా, లేదు ఈవెంట్ వచ్చింది ఇప్పుడు అని అన్నాడు. లేదు నేను రాను, మా అమ్మ తిడుతుంది అని చెప్పాను. లేదు కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉన్నాడు. లేదు నేను రాలేను అని చెప్పినా కూడా, లేదు నువ్వు నా దగ్గర పడుకో ఒకసారి,
నేను కంటిన్యూ డేట్స్ నీకు ఇస్తాను, నాతోనే ఉండిపో అన్నాడు. మీ సమాధానం ఏంటి మరి? ఇంతమంది మోసం చేశారు. ఒకరైతే హైదరాబాద్ పిలిపించుకొని మరి షూటింగ్ అని, అక్కడ వాడెవడో కాల్స్ చేసి రాంగ్స్గా మాట్లాడడం. సో వీళ్ళందరూ మాట్లాడినప్పుడు మీరు అంటే మీరు రియాక్షన్ ఏమి ఇచ్చారు వాళ్ళకి? నేను ఒప్పుకోలేదు దేనికి కూడా. ఒప్పుకోలేదంటే వాళ్ళకేం ఆన్సర్ ఇచ్చారు? నాకు ఇవన్నీ నచ్చవు, నాకు ఇంకోసారి కాల్ చేయకు, నువ్వు ఈవెంట్ చెప్పకపోయినా నాకు అవసరం లేదు, నేను బతకాలని ఎట్లయినా చెప్పేసి కాల్ కట్ చేసేసాను. ఓకే. ఇంక నుంచి అప్పటి నుంచి నాకు ఈవెంట్ అనేది చెప్పాడు. ఇప్పుడు లాస్ట్ ఈవెంట్ ఎప్పుడు చేస్తుంటారు? లాస్ట్ ఈవెంట్ 24 చేశాను. ఇప్పుడు ఈవెంట్స్ వల్లనేనా ఇన్కమ్ ఇంకేమన్నా ఉందా మీకు? అంతే ఇక ఈవెంట్స్ వల్లే. ఈవెంట్స్ వల్లనే. సో మరి ఇప్పుడు ఇంట్లో ఎలా బ్యాలెన్స్ అవుతుంది? అలా బ్యాలెన్స్ అవుతుంది. ఈవెంట్స్ కొంచెం సేవ్ చేసి పెట్టుకుంటాను, అంటే హెవీ ఖర్చు పెట్టకుండా కొంచెం సేవ్ చేసి పెట్టుకుంటాను. ఒక ఈవెంట్కి పేమెంట్ ఎంత వస్తుంది? నాకు ఒక ఈవెంట్కి అయితే 5,000 అట్లా వస్తుంది, 6,000 అట్లా వస్తుంది. ఓకే. కానీ రియల్లీ గ్రేట్. దుబ్బుగా ఉండి కూడా డ్యాన్స్ మాత్రం బాగా చేస్తారు. కానీ ఎక్స్పోజింగ్ ఎందుకు చేస్తారు ఎక్కువగా? ఎక్స్పోజింగ్ అంటే నాకు టాటూ ఉంది కదా, అట్లా శారీ కట్టుకున్నప్పుడు అది చూపించి వేయాలని ఒక ఆత్ర, అంతే, ఇంకేం లేదు. ఎక్స్పోజింగ్ ఏమంత ఇవ్వను నేను, ఎక్స్పోజింగ్ ఏం లేదు, నడుము వరకు చూపిస్తాను అంతే. మరి మీకు వచ్చే కామెంట్స్ కూడా చాలా గలీజ్గా ఉన్నాయి. ఒక్క కామెంట్ అయితే బాగా తట్టేస్తుంది అక్క నాకు. ఎందుకు? ఆంటీ అని అంటారు. నా ఏజ్ 21 అక్క. నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు వచ్చాను 12 ఇయర్స్కి నేను ఫీల్డ్లోకి వచ్చాను. 12 ఇయర్స్కి నేను ఫీల్డ్లోకి వచ్చా, డాన్స్ ఫీల్డ్లోకి 8 ఇయర్స్ అవుతుంది, అండ్ 9 రన్ అవుతుంది. అయినా కూడా అసలు నేను బొద్దుగా ఉన్నాననే కదా వాళ్ళు అంటున్నారు. అనుకోని అక్క, ఇబ్బంది లేదు. అదొక్క పెయిన్. స్టేజ్ మీద కూడా కింద ఉంటారు కదా ఆడియన్స్, వాళ్ళు కూడా ఆంటీ అని పిలిచినప్పుడు నేనేం అనుకోలేను. స్టేజ్ మీద కళ్ళు తుడిచేసుకొని డాన్సెస్ వేస్తా, ఎందుకు అట్లా అంటారు అనేది. ఎందుకు నాకు తెలియదు అక్క, అసలు ఎందుకు అట్లా అంటారు. బొద్దుగా ఉండి తప్ప అది? ఐ డోంట్ నో. బొద్దుగా ఉండి తప్ప అంటే అది అందరూ అట్లానే ఉన్నారు. స్లిమ్లో ఏముంది, బద్దలో ఉంటుంది మంచిగా. నాకు పొద్దుగా ఉండడమే ఇష్టం అక్క. ఒకరి కోసం నేను తగ్గను. ఎన్నైనా కామెంట్లు పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు, ఆంటీ 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 లంచా. ఈ చూపించిన అదొక వర్డ్ మాత్రం కంపల్సరీగా వస్తుంది. ఇంకెందుకు మొత్తం విప్పేసి డాన్స్ అయ్యి ప్రతి కామెంట్ చూడండి మీరు. అసలు ఇన్స్టాగ్రామే డిలీట్ చేసేద్దాం అనుకున్నాను నిజంగా. కానీ ఆ ఇన్స్టాగ్రామే మిమ్మల్ని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది. అవునా? నెగిటివ్ పట్టించుకోవద్దు. అవునా? మీరు సన్నగా అయితే ఎవరు చూడలేరు, మిమ్మల్ని మీరు అద్దంలో కూడా చూసుకోలేరు. నాకు ఇంట్లో ఉన్నప్పుడు మిర్రర్ ముందు చూసుకునేటప్పుడు అయ్యో నేను తగ్గానా, నిజంగా 1 kg తగ్గినట్టు నాకు ఫీల్ వచ్చేస్తుంది. ఎందుకు తగ్గాను, నేను ఎవరి కోసం తగ్గాను, పెయిన్ వచ్చేస్తుంది. నేను తగ్గకూడదు, నేను ఇట్లానే ఉంటా. నచ్చిన వాళ్ళకి నచ్చుతా, లేదనుకుంటే లేదు. టెడ్డీ బేర్. టెడ్డీ. ఓకే. ఈ ఈవెంట్స్ వల్ల మీకు ఇప్పటిదాకా అంటే ట్రావెల్లో కానీ ఇంకా ఫేస్ చేసినవి ఉంటాయి, లేట్ నైట్ వెళ్ళడం కానీ? ఆ లేట్ నైట్ అయితే నాకు ఇప్పటి వరకు ఏం ఫేస్ చేసింది ఏం లేదక్క. ఎవరినైనా కొట్టారా ఇప్పటిదాకా? ఎవరిని కొట్టలేదు. బీభత్సంగా బూతులు తిట్టేసా, బీభత్సంగా తిడతా. దేనికి అంటే ఎందుకంటే సంథింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్లో గొడవలు, రారా పోరా అనుకుండా ఇంకా గట్టిగా తిట్టేస్తా వాడిని. బూత్ మాటలు బీభత్సంగా తిడతాను. నాకు అది ఇష్టం, తిట్టాలని, బ్యాడ్ వర్డ్స్ తిట్టాలని ఇష్టం. ఓకే.